రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వ్యసనాల పరులను ఈ ఊబిలోంచి బయటపడేసేందుకు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్, హైదరాబాద్లోని డి అడిక్షన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. మత్తు పదార్థాల వ్యసన పరులను సాధన స్థితికి తీసుకొచ్చేందుకు టీజీ న్యాబ్ సిద్ధమైంది. ప్రతి జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ డి అడిక్షన్ కేంద్రాలను ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితమే మత్తు పదార్థాల బాధితుల కోసం ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభించారు. కొన్ని రోజుల క్రిందట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో డి అడిక్షన్ సెంటర్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వ్యసనపరులకు మానసిక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అవసరమైన ఔషధాలను అందించి చికిత్స చేస్తున్నారు. సరైన అవగాహన లేక బాధితులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. డి అడిక్షన్ సెంటర్లో అందిస్తున్న సేవలను బాధితులు వినియోగించుకోవాలని పోలీసులు, వైద్య అధికారులు కోరుతున్నారు. ఎవరైతే బయట దొరుకుతున్నారో పోలీస్ వాళ్ళకి కానీ, రైడింగ్ చేసినప్పుడు కానీ, ఇంకెక్కడైనా పేరెంట్స్కి మా పిల్లల మీద కొంచెం డౌట్ ఉందండి అని ఎవరైనా తీసుకొస్తే కనుక వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఎలాంటివి తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని కూడా చెప్పాలని జరుగుతుంది. ఇక్కడ ఈ రూమ్లోనే మేము కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. కొంతమంది ట్రీట్మెంట్కి ఇక్కడ సరిపోవట్లేదు అంటే మనకు అడ్మిషన్స్ అవసరము, లేదంటే ఇంకేదన్నా వేరే సెంటర్కి పంపించాలి అంటే హన్మకొండలో లేదా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దాంట్లో డి అడిక్షన్ సెంటర్ అవైలబిలిటీ ఉంది మనకి. మంచిర్యాల జిల్లాలో నాటు సారాతో పాటు మద్యం అలవాటు పడిన బాధితులకు తోడుగా ఇటీవల గంజాయి, మత్తు వ్యసన పరులు ఎక్కువయ్యారు. గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణాల్లోనూ వీరి సంఖ్య పెరుగుతుంది. మత్తులో హత్యలు, దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారే మద్యం, గంజాయికి అలవాటు పడుతున్నారు. ప్రజల్లో డి అడిక్షన్ సెంటర్లపై అవగాహన కల్పించి ప్రత్యేక వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. బాధితులు ఈ సేవల్ని అందిపుచ్చుకొని సాధారణ జీవితాన్ని గడపాలని ఆశిద్దాం.